నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. వాడపల్లి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 4వ రోజున నిర్వహించిన పరిణయోత్సవం నేత్రపర్వమైంది. తొలుత శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన మాంగళ్యధారణ ఘట్టం నేత్రపర్వమైంది. రాత్రి సింహవాహనంపై యోగనారసింహుడి అలంకారంలో మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచెప్పు చేశారు. అక్కడ ద్వారపూజ, కుంభారాధన, హోమము, లఘుపూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచెప్పు చేశారు. అనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు 12 మంది ఆళ్వార్లు, శ్రీ భక్తాంజనేయ స్వామివారు, శ్రీ విశ్వక్సేనుల వారికి, శ్రీ గరుడాళ్వార్కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, విమాన గోపురానికి పవిత్రాలు సమర్పించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 29 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. రద్దీ నేపథ్యంలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు పడుతోంది. 27,872 మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల రూపంలో తిథిదేకి 4,06,00,000 మేర రాబడొచ్చింది. తిరుమల శ్రీవారి ఆదాయం రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది స్వామివారి హుండీ ఆదాయం 9 నెలల్లోనే 1,000 కోట్లు దాటింది. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య ఎప్పటి నుంచి పెరిగింది, దర్శన విధానంలో మార్పులు, రాబడి పెరుగుదల గురించి తెలుసుకుందాం. కలియుగ ఇలవైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం ప్రస్తుతం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తూనే ఉన్నారు. ప్రతి ఏడాది సప్తగిరులకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో దర్శన విధానంలో తితిదే మార్పులు తీసుకొచ్చింది.
1990లో 1,18,00,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ప్రతి నిత్యము సరాసరి 32,332 మంది భక్తులు వచ్చేవారు. 2000లో భక్తుల సంఖ్య రెండింతలయింది. 2010లో 2,55,00,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 2020 నాటికి ఈ సంఖ్య 2,70,00,000కు చేరుకుంది. భక్తుల తాకిడి పెరగడంతో 2005లో మహాలఘు దర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది తితిదే. భక్తుల సంఖ్యతో పాటే తితిదేకొచ్చే రాబడి కూడా పెరగడం మొదలైంది. 1909-10లో భక్తులు సమర్పించిన కానుకలు 6,47,000 కాగా 2024-25లో 1,346 కోట్లొచ్చాయి. శ్రీవారికి గతంలో నెలకు 100 కోట్ల రూప ఆదాయం లభించేది. 2012 జనవరి 1న తొలిసారి హుండీ ఆదాయం 4 కోట్లు దాటింది. 2025 జనవరిలో 106 కోట్లు, ఫిబ్రవరిలో 100 కోట్లు, మార్చిలో 117 కోట్లు, ఏప్రిల్లో 112 కోట్లు, మేలో 107 కోట్లు, జూన్లో 120 కోట్లు, జూలైలో 129 కోట్లు, ఆగస్టులో 123 కోట్లు, సెప్టెంబర్లో 107 కోట్ల మేర ఆదాయం వచ్చింది. శ్రీశైల దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేసింది. చంద్రావతి కళ్యాణ మండపంలో శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం పాలక మండలి చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడుతో పాటు మరో 17 మంది సభ్యులతో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. 2 ఏళ్ల పాటు ఈ మండలి సభ్యులు పదవుల్లో కొనసాగుతారు. కరీంనగర్లోని శ్రీ యజ్ఞవరాహస్వామి ఆలయ 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం పంచామృతాలతో అభిషేకించారు. తదుపరి హనుమంత వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. ఆలయ మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. సిద్దిపేట జిల్లా మర్పడగలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆరుద్ర మహోత్సవం వైభవపేతమైంది. నవగ్రహ దిక్పాలక నక్షత్ర స్థాపన అనంతరం సంతాన మల్లికార్జున స్వామివారికి సంతాన పాశుపత అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో సంతాన పాశుపత హవనం, పూర్ణాహుతి జరిగాయి. తదుపరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పంచామృత ఫలరసాలతో అభిషేకించారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజున వేదస్వస్తి, హోమము, నవకలశ స్నపనం, మూల ఉత్సవమూర్తులకు అభిషేకము నిర్వహించారు. తదుపరి స్వామివారిని శ్రీకృష్ణుడిగా అలంకరించారు. అనంతరం వేదస్వస్తి, నిత్యహోమం, ద్వారతోరణ పూజలు, మూలమంత్ర పారాయణము నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. సోమవారం సందర్భంగా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు వేదమంత్రాలతో నిర్వహించారు. భక్తులు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ధర్మదర్శనము, శీఘ్ర దర్శనం, క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకోగా
రాజన్నకు ఎంతో ప్రీతిపాత్రమైన కోడెమొక్కు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో భక్తులు నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేశారు. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణధారణ పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు. వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు చేశారు. అమ్మవారిని 108 పసుపు బిందెలతో అభిషేకించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.